హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు. అసలు నిన్న ఎపిసోడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అసలు గేమ్తోనే దడదడలాడిచ్చాడు. లేడీస్ ఎవరైతే ఉన్నారో సూపర్ ఆడారు. అందులో యష్మి, ప్రేరణ వీళ్ళంతా రెచ్చిపోయి ఆడారు. మణికంఠ కూడా సూపర్, తన సాయశక్తులా ప్రయత్నించాడు. ఏంటో నిఖిల్ అసలు ఏంటి క్రితం ఎపిసోడ్లోనేమో రేలంగి మావయ్య టైప్ అయిపోయింది. ఈ ఎపిసోడ్లోనేమో తనకు ఫుల్ ఆపోజిట్. ఇది సోనియా మహిమ ఏంటనేది తెలియట్లేదు. గత వారం టాస్క్‌లో అసలు ఏం వైలెన్స్ ఉంది? ఏమీ లేదు. అది ఒక రీజనబుల్ వైలెన్సే. కొంచెం పృథ్వీ ఎక్కువ చేశాడనే చెప్పాలి. దాన్ని మరీ ఈ ఈ ఈ వారంతో కంపేర్ చేసుకుంటే పృథ్వీ గత వారం కూడా బెటరు. దాన్ని కూడా తోసిపుచ్చిన నిఖిల్ ఈ వారం అసలు రెచ్చిపోయి ఆడాడు. అసలా ఏంటి, ఎక్కడైనా తగిలితే ఏమన్నా ఉందా? మనం ఆర్టిస్టులము అది ఇది అని చెప్పిన డైలాగ్ నిఖిల్‌వేనా? ఎందుకంటే మణికంఠ నిన్న 2 చేతులతో ఎత్తి ఒక హల్క్ లాగా పైనుంచి కింద పడేసాడు. అసలు ఇవన్నీ చూస్తుంటే నిఖిల్‌కి రోజులొచ్చినాయి అనిపిస్తుంది. చూద్దాం, ఎపిసోడ్‌లోకెళ్దాం ఫస్ట్ అయితే. ఈ ఎపిసోడ్‌లో ఎలా చేశాడు ఏంటనేది చూద్దాం. ఇంకా స్టార్టింగే నబీల్ ఇంకా రూల్స్ చదువుతా ఉంటాడు. మీరు ఆ రెడ్ లైన్ దాటి వెళ్ళడానికి వీల్లేదు. అండ్ ఆల్సో నెక్స్ట్‌లో పెట్టేటప్పుడు ఎగ్స్ పైకి కనిపించాలంటాడు. అండ్ ఆ రెడ్ లైన్ అక్కడ చేతులు అడ్డు పెట్టకూడదు. పైప్ కిందే పెట్టకూడదు. చేతులు కొంచెం కిందకి పెట్టాలంటాడు. విష్ణుప్రియ కూడా క్లారిటీ తీసుకుంటది ఇక్కడ. కానీ ఇక్కడ ఒక రూల్‌కొచ్చేటప్పటికి అక్కడ దాచిపెట్టద్దనేది లేదు. అన్నట్టుగా ఇక్కడ సోనియా మళ్ళీ మళ్ళీ రిపీటెడ్‌గా అడుగుతా ఉంటది. ఫస్ట్ బానే అడుగుతది. తర్వాత కొంచెం ఒకసారి చూసి చదువయ్యా రూలు. అదే అదే మెయిన్ అన్నట్టుగా అంటా ఉంటే నబీల్ అంటాడు, "నువ్వు బెదిరించినట్టు అడక్కు. బెదిరించినట్టు అడుగుతున్నట్టు అనిపిస్తుంది. ఆహ్, మంచిగా అడుగు, చూసి చెప్తాను" అన్నట్టుగా అంటాడు. ఏంటి ఏంటి అని 2 సార్లు అని తర్వాత మళ్ళీ సారీ చెప్తది సోనియా. ఇక్కడ బిగ్ బాస్ వచ్చేసి 2 ఎగ్స్ ఉన్న బాస్కెట్స్ కౌంట్ చేసి ఎవరు నెక్స్ట్ లెవెల్ పెట్టుకున్నారో ఆ పెద్ద బాస్కెట్స్ తెచ్చి రూమ్‌లో పెట్టేయండి అంటాడు. తీసుకెళ్ళి రూమ్‌లో పెట్టేస్తాడు. తర్వాత మళ్ళీ గేమ్ స్టార్ట్ అవుతది. అసలు ఇక్కడ అబ్బాయి చాలా చెప్పుకోవాలి అబ్బాయి గురించి. అబ్బాయి లిటరల్‌గా ఫెయిల్ అయ్యాడు. ఇక్కడ టీమ్ మెంబర్స్ అందరూ ఏకగ్రీవంగా చెప్తారు వీకెండ్ ఎపిసోడ్‌లో చూడండి. అందరూ పరిగెత్తి ఆ హెన్ దగ్గర ఉన్నా కూడా అబ్బాయి ఇక్కడే ఉంటాడు. మేబీ డిఫెండ్ అనుకోవచ్చు. మెల్లగా వస్తాడు. ఏంటో వాళ్ళు పాపం కష్టపడి ఎతికి తీసుకున్నయి కూడా డిఫెండ్ చేసుకొని కాపాడుకోలేడు. తర్వాత చూద్దాం. తర్వాత బిగ్ బాస్ పైనుంచి ఎగ్స్ ఏస్తాడు. కింద నుంచి కూడా ఎగ్స్ వస్తుంటాయి. ఎక్కడి నుంచి వస్తాయో, ఎప్పుడొస్తాయో తెలీదు. సో, వాళ్ళిద్దరు పోటీ పడతా ఉంటారు అలాగా. ఇటువైపు ఏంటో అందరూ పృథ్వీ. ఎందుకంటే పృథ్వీనే నెడతా ఉంటాడు ఎక్కడున్నా. సో, అంతా ఇంకా ఆదిత్య అయితే పృథ్వీ అలా చేయకూడదు పృథ్వీ అంటా ఉంటాడు. ఇక్కడ ఒక టైంలో సోనియా ప్రేరణ దగ్గర 3 గుడ్లు కొట్టేస్తది. అసలు లిటరల్‌గా ఇక్కడ పాపం అరుస్తూ ఉంటారు అబ్బాయి అని. ఇటువైపు ఎనకాల ప్రేరణను గుంజేస్తుంటే ముందు అబ్బాయి తాపీగా నడుచుకుంటూ ఎళ్తాడు. లిటరల్‌గా ఫెయిల్ అయ్యాడు అబ్బాయి అసల. ఇంక అంత గేమ్ ఆడినప్పుడు ఎందుకు అసలు. ఇటువైపు నబీల్ నిఖిల్‌కి చెప్తుంటాడు, "మీ దాంట్లోంచి 3 మైనస్ చేయాల్సిందే" అని. లేదు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు అది ఇది అంటాడు. అబ్బాయి వచ్చి ఇక్కడ ఏదో వాళ్ళు రూల్ ఒకటి క్రాస్ చేస్తున్నారు. నువ్వు అలా చేయకూడదని చెప్పావు కదా! అంటే, లేదు నేను ఎళ్లి చెప్తాను" అని నబీల్ అంటాడు. ఇంతలో ప్రేరణ వచ్చి మా నెస్ట్ లాక్కొని ఎళ్ళిపోయారు అంటది. ఎవరు లాక్కెళ్ళలేదు అది ఇది అంటే, లేదు సోనియా లాక్కెళ్ళిపోయింది నేను చూసాను అంటది. అంటే నబీల్ ఇంతలోకి నిఖిల్ వచ్చి, "సోనియా నువ్వు లాక్కెళ్ళావా?" అంటే, "నేను లాక్కెళ్ళలేదు అందులో ఒకటే ఉంది తీసుకున్నాను" అంటది. "అయితే ఏంటి అయినా లాక్కెళ్ళాను. అయితే ఏంటి?" అంటది. యాక్చువల్‌గా ఇక్కడ సోనియాకి తెలీదు. వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. ఒక 3 ఎగ్స్ ఇచ్చేయాలి అని సోనియాకి తెలీదు. ఇటువైపు "నువ్వే కదా స్టార్ట్ చేసింది అయినా గూడా" అని నిఖిల్ ప్రేరణనే అంటాడు మళ్ళీ పైపెచ్చు. ప్రేరణ అంటే నెక్స్ట్ నుంచి లేదనుకున్నాం గదా! అని చెప్తారు. అబ్బాయిలు మాట్లాడుకుంటుంటారు. ఇంతలోకి యష్మి వచ్చి వాళ్ళ దగ్గరున్న నెస్ట్ అంతా గుంజుకుపోద్ది. అందులో ఎన్నో లేవు. 6 ఏమో ఉంటాయి. స్టిల్ యష్మి వచ్చి "మాయి తీసుకున్నారు గదా! పృథ్వీని అడుగుండాల్సింది నువ్వు ఒకసారి. అలా గుంజుకొని ఎళ్ళిపోతావా సోనియా" అంటూ ఆ నెస్ట్ తీసుకొని ఎళ్ళిపోతది యష్మి. ఇక నబీల్ ఇక్కడ చేతులెత్తేసాడు. ఎందుకంటే వీళ్ళొచ్చి నబీల్ మీద పడ్డారు. వాళ్ళు ఇలా నెక్స్ట్ లాక్కెళ్ళిపోయారు అని నిఖిల్ చెప్తున్నాడు. అయితే నబీల్, "మీ ఇష్టం ఏటైనా పోండి, ఎన్నైనా తెచ్చుకోండి మీ ఇష్టం" అని చెప్పి వదిలేసాడు. ఎందుకంటే దాని గురించి ఏం రూల్ లేదు గదా! సో, కొట్టుకోవాలనే బిగ్ బాస్ పెట్టాడు. సో, నేనెందుకు ఆపాలి? నాకెందుకు అన్నట్టు నబీల్ అందులో ఉన్నాయే ఫాలో అవుదాం. మనకెందుకొచ్చిందనుకున్నాడు. ఇక నిఖిల్ ఏమో రెచ్చిపోతున్నాడసల. నిఖిల్ అసల తనకైనా ఐడియా ఉందా? లాస్ట్ వారం ఏం చెప్పాడు? ఈ వారం ఏం చేస్తున్నాడు? లాస్ట్ వారం రేలంగి మావయ్యలాగా అసలు జస్ట్ ఏదో మీదకెళ్ళి అగ్రెషన్ అయినందుకే మన మొహాల మీద తగిలితే ఇంకేమన్నా ఉందా అన్నాడు. అలాంటిది పర్సన్సే గాల్లో లేపి కొడుతున్నాడు ఇప్పుడు. ఇప్పుడు ఏంటో నెక్స్ట్ వీక్ నాగార్జున గారొస్తే అప్పుడు మబ్బులిడిపోతాయి నిఖిల్‌కి. ఒక వీడియో ప్లే చేస్తే అప్పుడు, "అమ్మ! నేనా ఇలా చేసింది?
నేను ఏం చెప్పాను? అదేంటి నేను ఎలా ఇలా మారిపోయాను? ఏంటి నా పృథ్వీ ఒకవైపేమో సోనియా వీళ్ళ ఎఫెక్టా ఏంటి అని అప్పుడు ఆలోచిస్తాడు. ఇక పిచ్చొచ్చినట్టుగా చేస్తున్నాడు. వాళ్ళని లాక్కొని తీసుకొచ్చి అక్కడ పడేశాడు. "అష్మి చూసుకుందాంరా నువ్వే గదా అన్నావు. చూసుకుందాం అన్నావు గదా! స్టార్ట్ చేసింది నువ్వే గదా! రా" అంటే, "అరే కాదురా మీ వాళ్ళురా స్టార్ట్ చేసింది. మా నెస్ట్ లాక్కెళ్ళిపోయార్రా" అని చెప్పినా వినిపించుకోవట్లేదు. ఇక్కడ నబిల్ మాత్రం "మీరేమైనా చేసుకోండి. ఇందాక నువ్వు అక్కడ రూల్స్ క్రాస్ చేసి తీసుకున్నందుకు నువ్వు 3 ఎగ్స్ మాత్రం నాకు తిరిగివ్వాలి" అని నబీల్ అన్నాడు. వీళ్ళు కొట్టుకోవడం మాత్రం కంటిన్యూ అవుతుంది. ఇంకా నిఖిల్ ఇంక రెచ్చిపోయి "అరే మీరక్కడ కాన్సంట్రేషన్ చేసి ఆడండిరా. ఇక్కడ పరమావతి దగ్గర. నేనిక్కడ చూసుకుంటాను. ఇక్కడ అన్నీ లాగేస్తానని" డిక్లేర్ చేసేస్తుంటే యష్మి అంటది, "బాబు నువ్వేమైనా మాట్లాడకు. మాకు ఓపికలు లేవిక్కడ. ఆహ్, మేము మాట్లాడలేము" అన్నట్టుగా యష్మి అంటుంది. మేము మొదలెట్టాలని కాదు. మీ వాళ్ళే మొదలెట్టారని పదే పదే చెప్తుంది. ఇక్కడ యష్మి అయిన ప్రేరణ లేడీస్ అంత ఇదిగా షౌట్ చేసి అరుస్తుంటే, ఇక్కడ అబ్బాయి అక్కడే నుంచొని ఏదో తాపీగా తిరుగుతా ఉంటాడు. కనీసం నోటితో అయినా డిఫెండ్ చేసుకోవచ్చు కదా! నేను ఈ వైలెంట్ పడలేను అనుకుంటే, నోటితో డిఫెండ్ చేసుకోవడానికి ఏంటి? వాళ్ళని సపోర్ట్ చేయొచ్చు కదా! మీ వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేశారంటే చూసుకో నిఖిల్ అని ఇలాంటి మాటలు చెప్పడానికి అబ్బాయికి ఏమైంది? గేమ్ పరంగా అబ్బాయి పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. ఇదైతే ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. ఇటువైపు విష్ణుప్రియ ఇక్కడ ప్రభావతి దగ్గర కూర్చొని ఉంటది కదా! సో, నిఖిల్ ఇక్కడ అరుస్తుంటే నిఖిల్‌కి సపోర్ట్ చేస్తా ఉంటది. ప్రేరణ అంటది, "అబ్బా! వచ్చేసిందండి మధ్యలో. వచ్చేసింది" అంటది. ఇక్కడ విష్ణుప్రియ "ఏమి రాలా, ఎవరు రాలా మధ్యలో. కరేపాకు ఇన్ ద గేమ్" అంటది ప్రేరణని. ప్రేరణ కూడా కామెంట్ చేస్తది. "బూమ్ బూమ్ షక షక బూమ్ బూమ్ షక షక" అని సర్కాసిజంగా అంటుంటది. ఈళ్ళిద్దరికి అసల బాగా అసలు పడట్లేదు. ఏంటి ఆ రోజు నుంచి ఎప్పుడు నామినేషన్స్ అప్పుడు ఎగ్స్‌తో నామినేట్ చేసింది. నిన్న చూస్తే దోస ఇష్యూ కలిసిపోయారంటే కలిసిపోయారు కానీ, ఆ కోల్డ్ వార్ అనేది ఇంకా జరుగుతూనే ఉంది. కానీ చూడడానికి కొంచెం నవ్వొస్తుంది వీళ్ళ టామ్ అండ్ జెర్రీ ఫైట్. ఆల్సో మళ్ళీ ప్రేరణ అంటది వుమెన్ కార్డ్ అంటది. సో, నిఖిల్ దీనికి అబ్జెక్షన్ చెప్తాడు. "మీరు అదే ఆడుతున్నారు. అన్న కొంచెం చెప్పన్నా ఆపేయమని చెప్పన్నా" అని ఆదిత్యని అంటుంటాడు. లేదంటే మేము మొదలెట్టాల్సి ఉంటది అంటాడు. ఇక్కడ నిఖిల్ మళ్ళీ వాళ్ళది లాగేయడానికి ఎళ్ళిపోతుంటాడు. ప్రేరణ అడ్డుపడుతది. అసల ఫైటర్ లాగే అసల. అటు లాగి, ఇటు లాగి ప్రేరణ అసలు వెళ్ళనివ్వదు నిఖిల్‌ని. సైలెంట్‌గుండు అని చెప్పి రిటర్న్ ఎళ్ళిపోతాడు. ఇక్కడ ఒక క్యాండిడేట్ గురించి చెప్పుకోవాలి. నవ్వాగదు ఆదిత్య గారు. పర్సన్ ఎవరైనా సరే నిఖిల్, నిఖిల్ ఆర్ పృథ్వీ అనుకోండి. పృథ్వీ ప్లీజ్. నిఖిల్ ప్లీజ్. అసలు నువ్వు చాలా డీసెంట్ పర్సన్. నువ్వు చాలా నువ్వు అలా చేయకూడదు. అది ఇది అని చెప్తా ఉంటాడు. రెజ్లింగ్‌లో జరిగేటప్పుడు మధ్యలో ఎవరో ఈళ్ళు ఉంటారు కదా! వాళ్ళు చెప్తారు కంట్రోల్ చేయడానికి వాళ్ళ అగ్రెషన్. ఆ విధంగా ఈయన భలే పనికొస్తాడసల ఆదిత్య గారు. ఇటువైపేమో ప్రేరణను, అభయ్ కూర్చొని మాట్లాడుకుంటున్నాడు. గేమ్ పాస్ అయ్యేసి వచ్చినట్టుంది. అయితే అభయ్ నాకు సరిగ్గా ఆడట్లేదు. వాళ్ళు మ్యాన్ పవర్ అంతా యూజ్ చేస్తున్నారు అని సారీ యష్మి చెప్తుంది. మ్యాన్ పవర్ అంతా యూజ్ చేస్తున్నారని. ఇటువైపు అభయ్ అంటాడు, "అందుకే నాకు గేమ్ మీద ఇంట్రెస్ట్ పోయింది. అందుకే నేను పీకింది నాకు. వీళ్ళసల ఏంటో ఇన్‌హ్యూమన్ అది ఇదని నన్ను ఎన్ని మాటలన్నారు. వాళ్ళు చూడు దీనికి ఆపోజిట్‌లో చేస్తున్నారు" అన్నట్టు అభయ్ కూడా చెప్తున్నాడు. సో, ఈ అబ్బాయి చెప్తున్నాడనమాట అసల నిఖిల్ అంటున్నాడు, "ఫస్ట్ మీరే వచ్చారు కాబట్టి నేనొచ్చాను" అని అంటంటే, సోనియా అలా చెప్పకురా" అంటుందంట సోనియా. సో, ఏది ఈ ఫైట్ కావాలి సోనియాకి ఏదెళ్ళి ఎటొచ్చినా అన్నట్టుగా అబ్బాయి అంటున్నాడు. ఇటువైపొచ్చి ఇటువైపు నైనికాను సోనియా మాట్లాడుకుంటున్నారు. ఇంత కష్టపడుతున్నాం పాపం నైనికాకి డౌటొచ్చింది. ఇంత కష్టపడుతున్నాము. ఏం అడ్వాంట్ రావచ్చనుకుంటున్నావు దీనివల్ల అన్నట్టుగా సోనియాని అడిగితే సోనియా అంటది, "ఏమో నామినేషన్స్ లో సేవ్ అవ్వచ్చు. ఏదో ఉంటదనుకుంటున్నా నేను గూడా" అని చెప్తుంది. ఇటువైపు అబ్బాయి ఇంకా ప్రేరణతో మాట్లాడుతున్నాడు. "చూసావా పాపం ప్రేరణని ఎలా నూకేశాడో" అది ఇదని మాట్లాడుకుంటుంటారు. నిఖిల్ అగ్రెషన్ అవుతున్నాడు అన్నట్టుగా. ఇంతలోకి నిఖిల్ వస్తాడు అబ్బాయి దగ్గరికి. ఇటువైపు అబ్బాయికి నిఖిల్ దగ్గరకొస్తాడు కదా! అప్పుడు చెప్తున్నాడు అబ్బాయి, "అరేయ్! నువ్వు ఎవ్వరు ఏమన్నా గేమ్‌లోంచి బయటకొచ్చి ఒక ఫ్రెండ్‌గా చెప్తున్నానురా నీకు. అమ్మాయిలొచ్చి ఫైట్ చేసేటప్పుడు నువ్వు కొంచెం చెయ్యి ఎయకుండా వాళ్ళ మీద జాగ్రత్తగా ఆడాలిరా వాళ్ళతో." అంటే నేనెక్కడేసానురా? నేను చెయ్యి ఎయలేదురా అన్నట్టుగా అబ్బాయితో చెప్తున్నాడు నిఖిల్. ఆళ్ళెంత రాంగ్ ఆడినా మనం ఏం అనకూడదురా అన్నట్టు అబ్బాయి చెప్తా ఉంటాడు. ఇటువైపేమో సోనియా నైనికతో అంటది. వీడిని మ్యానిపులేట్ చేద్దామని అందరూ చూస్తుంటారు. వీడు అందరి మాటలు వింటాడు అని ఆ నిఖిల్, అభయ్ మాట్లాడుకుంటున్నారు కదా! దాన్ని చూసి చెప్తుంది నిఖిల్ గురించి. అన్ని మాటలు ఈడికొచ్చి చెప్తా ఉంటారు. ఈడేమో మ్యానిపులేట్ అయిపోతాడు అన్నట్టుగా నిఖిల్‌కి అదే నైనికకి సోనియా చెప్తుంది. ఇటువైపు ప్రేరణ పృథ్వీకి చెప్తుందనమాట. మనం ఫస్ట్ అనుకున్న ప్రకారం మీరు నా దగ్గరికి రారు. మేము మీ దగ్గరికి రాము. ఎందుకంటే ఎవరిది వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం గదా! ఇంకా
ఏమీ లేదనుకున్నాం. కానీ ఎవరు సోనియా ఏం చేసిందంటే ఇక్కడ పెట్టుకొని ఇలా ఆడుతుంది. సో, అది ఎంతవరకు కరెక్టు. అక్కడ గొడవ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి గేమ్ స్టార్ట్ అయింది అన్నట్టుగా పృథ్వీ చెప్తుంటే అని పృథ్వీ వింటున్నాడు. శక్తి దగ్గర బిగ్ బాస్ కౌంట్ చేయమని చెప్తాడు. సో, 66 ఉంటాయి. ఇటువైపేమో 30 ఎగ్స్ ఉంటాయని బిగ్ బాస్‌కి చెప్తారు నబీలు సీత కాన్వర్జేషన్. నబీల్ ఏమంటాడంటే, చూడు ఏంటో అలా ఎలా అరుస్తుందో చూసావా? బెదిరిస్తున్నట్టుగా అరుస్తుంది. నాకసలు నచ్చట్లేదు ఆ అమ్మాయి వాయిస్ గాని. ఆమేమన్నా డానా? బిగ్ బాసా? ఎందుకలా అరుస్తుంది అన్నట్టుగా నబీల్ సీతతో చెప్తున్నాడు. ఎవరు? సోనియా గురించి. ఇందాక జరిగిన సోనియా ఇక్కడ ఒక మాట అంటది. నేను ముందే చెప్పాను కదా! అంటది. వీళ్ళిద్దరికి ఆల్రెడీ కాన్వర్జేషన్ అయినట్టుంది అయితే. సో, నబీల్ అంటున్నాడు, మెల్లగా మాట్లాడితే మెల్లగా సమాధానం చెప్తాను కదా! కావాలంటే అండి అని కూడా అంటాను. కాదండి, అవునండి అని కూడా అంటాను. అంతేగాని అలా బెదిరిస్తే ఎలాగా చెప్పు అన్నట్టుగా అంటే సీత అంటది. కొంచెం టోనొచ్చింది సోనియాకి. ఇంకా అసలు టోనయితే రాలేదు. కొంచెం బెదిరించినట్టుగా అలా అనింది లైట్. బిగ్ బాస్ వచ్చి పృథ్వీని బిగ్ బాస్ అయితే సంచాలకుగా మూవింగ్ పెడతారు. ప్లాట్‌ఫార్మ్. అందరూ నవ్వుతారు. కరెక్ట్ దాని పర్సన్ మీద పెట్టారని. నుంచొని సో, బ్యాలెన్స్ చేస్తూ ఇటువైపు ఆ వచ్చేసి బాల్స్ ఆ హోల్స్‌లో నైనిక ఆడుతది. వేయాలి. ఇటువైపు వచ్చేసి ప్రతి అభయ్ టీమ్ నుంచి హోల్‌కి ఒక అభయ్ వాల్యూ ఆడుతుంటాడు. ఉంది. సో, ఇక్కడ సో, ఆ కాంతార టీమ్ వాల్యూ విన్ అవుతది. ఎవరికైతే అభయ్ విన్ ఎక్కువ మొత్తం అవుతాడనమాట. వస్తాయో, ఆ 90 ఎక్కువ ఎగ్స్ మొత్తం వస్తాయి. వీళ్ళకి వచ్చిన 60 వాళ్ళకి ఎగ్సో దానికి ఏమో సరిపడా వస్తాయి. గుడ్లు ఇస్తారు. సో, ఓన్లీ సో, విన్నర్స్‌కే ఇరు ఎగ్స్ సభ్యుల కాబట్టి నుంచి సో, ఒక్కొక్కళ్ళు కాంతార వచ్చి టీమ్‌కి దీనిలో 90 ఎగ్స్ పార్టిసిపేట్ చేయాలి పంపిస్తారు అన్నట్టుగా బిగ్ బాస్ బిగ్ బాస్. చెప్తాడనమాట. ఇక్కడ విష్ణుప్రియ నిన్న జరిగిన ఎపిసోడ్‌లో క్లారిఫికేషన్ ఇచ్చేస్తది. ఎందుకంటే నిన్న నబీల్ అంటుంటాడు కదా! "నువ్వు యువర్ టచింగ్ అంటావు. బయటికెలా ఎళ్తది అది ఎలా పోర్ట్రే అవుతది" అంటాడు కదా! విష్ణుప్రియ అంటది. ఇందాక నబీల్ నన్ను గేమ్‌లో టచ్ చేశాడని నేను కొన్ని రాంగ్ వర్డ్స్ యూజ్ చేశాను. యాక్చువల్‌గా అది కాదు. తను చాలా గుడ్ బాయ్. తను టచ్ చెయ్యలేదు. జస్ట్ అలా గేమ్‌లో ఉన్నప్పుడు అలా వర్డ్స్ వచ్చినియి అంతే అని సారీ చెప్పి ఎళ్ళిపోతది. ఇటువైపు పడుకోవడానికి డిస్కషను. చూసాం కదా నేను లైవ్‌లో. అభయ్ నిఖిల్ మనం ప్రశాంతం పడుకుందామని అభయ్ చెప్తుంటాడు. నిఖిల్ అంటాడు మనోళ్ళే తీసేసారనుకో, బయట నుంచి ఎవరు లేదనుకో, పోనీ బయట నుంచి వచ్చి ఎవరైనా తీశారనుకో, ఇన్ని డౌట్లు రైజ్ చేస్తా ఉంటాడు. ఇంక మనం లైవ్‌లో చూస్తాం కదా! నైట్ అంతా ఈళ్ళు గుడ్లకి కాపలాకి బయటే పడుకుంటారు. సరే అది ఇక్కడ చూపించరు. తర్వాత మార్నింగే 'ధూమ్ ధామ్ దోస్తానా' సాంగ్ వస్తది. అందరూ డాన్స్ చేస్తారు చక్కగా. కాపోతే ఇక్కడ అబ్బాయి, నిఖిల్ నైట్ మాట్లాడుకుంటున్నారు కదా! ఆ టైంలోనే ఒక రెడ్ ఎగ్ వచ్చి పడతదక్కడ. ఎవరు గమనించరు. ఇప్పుడు చూద్దాం. బిగ్ బాస్ ఇక కింద మంట పెట్టినట్టుగా ఇంకోటి పెడతాడు. ఏంటంటే ఆహ్, బిగ్ బాస్ గంటలో ఇద్దరం చేసుకుందాం, సర్దుకుందాం అనుకుంటారు కదా! వంట గ్యాస్ సేవ్ చేయడానికి. కానీ ఇప్పుడు అది కుదరదు. ఒక్కోసారి ఒక్కో క్లాన్ మాత్రమే కుక్ చేసుకోవాలి. ఆ క్లాన్ కుక్ చేసేటప్పుడు కేవలం ముగ్గురు సభ్యులే ఉండాలి కిచెన్‌లో. అండ్ కూరగాయలు తరిగే టైం కూడా దీనిలో కన్సిడర్ చేయబడుతుంది. అని రూల్స్ పెడతాడు. అందరికి మండించడానికే ఈ రూల్స్. ఆల్రెడీ ఫైర్ మీదున్న అబ్బాయి ఇక లెగుస్తాడు. అసలు మనిషి పుట్టిండ్రా ఏమన్నానా ఇంకా ముగ్గురెలా వండుతారు ఇంతమందికి అన్నాలు, ఇంతమందికి లంచ్ గాని ఏదన్నా ఫుడ్డు. ఆహ్, మా సైకో గాళ్ళు అన్నట్టు ఎ ఎవరు ఎవరు అభయ్ చెప్తుంటాడు. నిఖిల్ అంటుంటాడు, మనలో మనం కొట్టుకోవాలని ఇలా చేశారని. నిఖిల్ గూడా సీత గూడా అదే అంటది. అవునవును అని. సైకో గాడు తినడానికి పెడుతున్నాడా? లేకపోతే తినకూడదనడానికి పెడుతున్నాడా ఈ టాస్క్‌లన్నీ అన్నట్టుగా బిగ్ బాస్‌నే తిడతాడు. అబ్బాయి కొద్దిసేపు మర్చిపోయాడు. అండ్ ఆల్సో ఇక్కడ నైనిక, సీత, అభయ్ నుంచోనుండి అసలివి ఎక్కువ మంది పెట్టినా బావుండు. మరి ముగ్గురంటే ఎలాగంటే నైనిక గూడా అదే అంటది. ముగ్గురు వంట చేయాలంటే చాలా కష్టం అని అంటూ ఉంటది. ఈడేంటంటే ఫస్ట్ మీరు బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని తర్వాత మేము బ్రేక్‌ఫాస్ట్ చేసుకుంటాం అని అబ్బాయి చెప్తుంటాడు. ఇంతలోకి వీళ్ళొక ట్రిక్ చేస్తారిక్కడ. ఏందంటే ఈ బ్రేక్‌ఫాస్ట్‌తో పాటే లంచ్ కూడా చేసేసుకుందాం. తర్వాత రైస్ సంగతి చూసుకుందాం అన్నట్టుగా అనుకుంటారు. సో, ఈ సోనియా ప్లాన్ అనమాట ఇది. ఈ సోనియా అరుస్తుంటది నిఖిల్‌ని. అదెలా అవుతుంది మనకి 2 ఒకేసారి అంటే కుదరదు కదా! నువ్వు చెప్పాలి కదా అబ్బాయికి కొంచెం టైం పడతది. చికెన్ అండ్ దోస తెలిసిందే కదా! సో, 45 మినిట్స్‌లో మొత్తం నేను చేసుకుంటానని చెప్తున్నప్పుడు మధ్యాహ్నం చేసుకుంటాను లంచ్ అంటున్నాడు కదా! నువ్వు ఒకసారి చెప్పాలి కదా! మొత్తం చేసేసుకుంటా ఇప్పుడే 45 మినిట్స్‌లో అని నువ్వు చెప్తున్నావు కదా! ఏదో అంటది. సో, ఇటు అభయ్ కనిపెట్టేస్తాడు ఈ విషయం. టీమ్ పీపుల్ అతని టీమ్‌తో అతను మాట్లాడుకుంటుంటారు. వాళ్ళు చూసావా ఎలా ప్లాన్ చేస్తున్నారో. బ్రేక్‌ఫాస్ట్, లంచ్ కూడా ఒకేసారి చేసేసుకుంటున్నారు. నేను చెప్పాను బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని పక్కనకి రా అంటే, నేను బ్రేక్‌ఫాస్ట్ చేసుకుంటాను. ఆ తర్వాత లంచ్ మొదలెట్టుకోండి అంటే, సోనియా వాడిని మాట్లాడనిస్తలేదు. అది ఇది అని అభయ్ చెప్తున్నాడు వీళ్ళ టీమ్‌తో. ఇటు పక్కనేమో మనం కూడా ఓ పని చేద్దాం. అభయ్ బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు రైస్ కూడా పెట్టుకుందాం అని అనుకుంటుంటారు. ఇంతలోకి ఎవరు నబీలొచ్చి నిన్న ఒక రూల్ పెట్టుకున్నారు కదా! ఎగ్స్ అప్పుడు ఆ రూలే పెట్టుకోండి. మళ్ళీ ఇవాళ ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ గుడ్లొచ్చినాయి కదా ఇప్పుడు. సో, గుంజుకోకూడదు అనే రూల్ ఇప్పుడు మళ్ళీ పెట్టుకోమంటారు. ఇప్పుడు వాళ్ళెందుకు ఒప్పుకుంటారు? వాళ్ళు ఒప్పుకోరు ఆ రూల్‌కి అని అందరూ అరుచుకొని నవ్వుకుంటుంటారు. అండ్ ప్రేరణ మాట్లాడుతూ ఇంకొక 10 మినిట్స్‌లో 1 అవర్ అవుతది. బ్రేక్‌ఫాస్ట్ ఒకటే చేసుకుంటామని చెప్పారు కదా! చూడు ఎంత టైం పట్టిందో అని ప్రేరణ అంటుంటది.
ఇక్కడ యష్మి అను నబీల్ మాట్లాడుకుంటుంటారు. ఇందాక ఏం జరిగిందంటే బ్రేక్‌ఫాస్టే చేసుకుంటామని చెప్పాడు నిఖిల్. సో, సోనియా కూడా చెప్తుంది ఓన్లీ బ్రేక్‌ఫాస్టే చేసుకుంటామని చెప్పు చెప్పు అని. సో, చెప్పారు. కానీ యాక్చువల్‌గా ఆళ్ళు లంచ్ కూడా చేసేసుకున్నారు. అంటే ఇక్కడ యష్మి అంటుంటది నిఖిల్ మౌత్ పీస్ అది సోనియా. లాస్ట్ నామినేషన్స్ నేనెంత హర్ట్ అయ్యానో నాకే తెలుసు. నా ప్లాన్‌లోనే ఉంటూ నన్నే చేసింది. అండ్ ఆల్సో ఇప్పుడు ఇప్పుడు ఎంత యాక్టివ్‌గా ఉంది. అప్పుడు ఎలా ఉంది. నేను ఇదే పాయింట్ తీసుకొచ్చి నామినేట్ చేస్తాను అన్నట్టుగా యష్మి చెప్తా ఉంది. ఇక్కడ నిఖిల్ రెడ్ గుడ్డు పడుందని గమనిస్తాడు. గబగబా లోపలికెళ్ళి వాళ్ళ టీంకి చెప్తాడు. అందులో సీత వాళ్ళందరూ ఉంటారు. సో, చెప్తే సీత అంటది ఎళ్లి తీసేసుకో అది బెనిఫిట్ అనుకుంటా తీసేసుకో ఫాస్ట్‌గెళ్ళు అంటే ఎంకరేజ్ చేయంగానే గబక్కన ఎళ్లి నిఖిల్ తీసుకెళ్ళి తెచ్చేసుకుంటాడు. ఇటువైపు వీళ్ళేమో ఎక్కడ దాచిపెట్టి జేబులో అంటే తీయకు ఇంకా వస్తుంటాయి అనుకుంటా. అక్కడికెళ్ళి కూర్చుందామా అని అనుకుంటుంటారు. అదేం ఉండదనుకుంటా అని మాట్లాడుకుంటా ఉంటారు నిఖిల్ టీమ్. ఇటువైపు ఏమో మణికంఠ సూపర్ చేసావు చపాతీ థ్యాంక్ యూ ప్రేరణ అంటుంటారు. వీళ్ళు ఇక చపాతీలు టీ గురించి కాంబినేషన్ గురించి మాట్లాడుకుంటారు. చాయ్ మురుకులు, చాయ్ చపాతీ సూపర్ ఉంటాయంట అబ్బాయి చెప్తున్నాడు. ఇటువైపు ఇక్కడ ఎగ్స్ మార్నింగ్ అవుతుంది ఎగ్స్ పట్టుకుంటూ ఉంటారు. మరికంటే శక్తిలో ట్రై చేస్తాడు. ఏ బొక్క దొరుకుతుందో ఆ బొక్కలో నుంచి వెళ్ళి దాని కింద చేయబడదామని ఎవ్వరు జారనివ్వరు. అందరితో పోరాడి కింద పడతాడు. మళ్ళీ లెగుస్తాడు. ఇటువైపు అమ్మాయిలందరూ పృథ్వీ అని నడుస్తుంటే పృథ్వీ అంటుంటాడు ఇటువైపు రాకండి అమ్మా రాకండి వీక్ గుండెల్లో ఎవరు ఇక్కడ రాకండి ఎందుకురా మరి ఇక్కడ పృథ్వీ ఏంటి పృథ్వీ అని అరుస్తున్నారు ఏంట్రా అన్నట్టుగా పృథ్వీ అంటుంటాడు. ఇటువైపు ఎవరు మణికంఠ అంటుంటాడు థింక్ లైక్ హ్యూమన్ బ్రెయిన్తో ఆడండి ఫిజికల్ అంటాం కాదు అని పృథ్వీని అంటుంటాడు. వాళ్ళిద్దరి మధ్య తోపులాట జరుగుతుంది. అదంతా పార్ట్ ఆఫ్ ద గేమ్ రా అబ్బాయి అరుస్తూ ఉంటాడు అక్కడ నుంచి. అబ్బాయి అంత రిలాక్స్డ్గా అక్కడ కూర్చుంటాడంటే వీళ్ళు ఇక్కడ కష్టపడుతుంటే అసలు ఏమాత్రం గేమ్ స్పిరిట్ లేదు అబ్బాయికి దొబ్బిందంతా. ఇటువైపు పృథ్వీ యష్మినాను ఎవరు ప్రేరణని 2 చేతులతో పట్టేసి అసలు వదలడు. నువ్వెవరా చెప్పడానికి అది ఇది అని ప్రేరణ రెచ్చిపోతది అసలు మామూలుగా కాదు అసలు. వీళ్ళిద్దరిని చూస్తే యష్మిని ప్రేరణని ప్రాణం పెట్టి ఆడేశారు నిజంగా. ఉమెన్ కార్డ్ అనేది తీయలేదు వాళ్ళు. ఇక్కడెందుకు టచ్ చేస్తున్నారు అక్కడెందుకు టచ్ చేస్తున్నారు అసలు లేనే లేదు ఆ మాటే లేదు అసలు. మింగిల్ అయిపోయి జెంట్స్తో ఈక్వల్గా లేడీస్ ఆడడం అంటే ఈ సీజన్లోనే హైలైట్ అని చెప్పాలి. అబ్బాయి కొంచెం ఏంటి లోక జ్ఞానం చెప్పి వెళ్తాడు మణికంఠకి. వాళ్ళు అరుచుకొని నువ్వు అసలు రియాక్ట్ కాకు అని చెప్తుంటాడు. ఇంతలోకి కోత అయితే అసలు రానే రాదు. నబీలు వెనక్కి రండి కోత వచ్చినప్పుడు వెళ్తుర్లే ముందు వెనక్కి రండి అది ఇది అని చెప్తుంటాడు. అయితే ఇక్కడ విష్ణుప్రియ నీ టీం వరకు చూసుకున్నావు అంటే ఇక్కడ నా టీము నీ టీం ఏం లేదు నేను సంచాలకంగా ఉన్నాను ఇక్కడ అసలు నాకు అందరూ ఒకటే అన్నట్టుగా నబీల్ ఇక విరుచుకుపడతాడు. ఇటువైపు విష్ణు వచ్చేసి ఎవరో పృథ్వీ వచ్చేసి నువ్వు బయాస్గా ఆడుతున్నావు బయాస్డా నేను కోత వచ్చినప్పుడు వెళ్తుర్రే అంటే అది బయాస్డా అన్నట్టుగా ఇక వాళ్ళిద్దరూ విరుచుకుపడతారు. ఇక్కడ సీత గేమ్ వరస్ట్ అసలు. ఇక్కడ అందరూ లైన్లో నుంచుంటారు ఏంటంటే కోత వచ్చినప్పుడు వెళ్దూరులే అన్నట్టు దాని ఎదురు నుంచుంటారు. సో ఇటు విష్ణుప్రియ అని సీత ఉంటారు. వాళ్ళిద్దరు చేతులు పట్టుకుంటారు. మధ్యలో ప్రేరణ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో. సో ప్రేరణను బ్లాక్ చేసినట్టుగా ఇద్దరు చేతులు పట్టుకుంటారు. అయితే ఇంకా ప్రేరణ కొంచెం తోస్తారనమాట. చేతులు తోస్తే వాళ్ళు ఇద్దరు ఇచ్చుకుపడి ప్రేరణ వెనక్కి నెట్టేస్తూ ఉంటారు. సో ఇక్కడ ప్రేరణ అంటుంది నన్ను బ్లాక్ చేసినట్టుగా చేతులు పట్టుకుంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అంటే మా ఇద్దరి మధ్యలో ఎందుకు నుంచున్నావు అని విష్ణు అంటది. ప్రేరణ ఇల్లు అటుపక్కన నుంచుంటుంది. అటుపక్కన నుంచున్న సీత బ్లాక్ చేయాలని చూస్తుంది. అప్పుడు అర్థమవుతుంది వాళ్ళ ఇంటెన్షన్ బ్లాక్ చేయడమే అని. సో సీత అక్కడికి వెళ్ళినా నెట్టాలని చూస్తుంది ప్రేరణని. ఇది కొంచెం బాగాలేదు. గేమ్ పరంగా గేమ్లో చూసుకోవాలి. ఇంకా గేమ్ పూత రాలేదు స్టార్ట్ అవ్వలేదు అంటే వాళ్ళు గేమ్లో లేరని అర్థం. సో లేనప్పుడు ఆమెను వచ్చి అలా బ్లాక్ చేయడం అలా చేయడం కరెక్ట్ కాదు. అది చాలా బ్యాడ్ నేచర్ అది బ్యాడ్ కిందే వస్తుంది. సీత ఇలా బిహేవ్ చేయడం ఫస్ట్ టైం అసలు. ఇది ఇది కరెక్ట్ కాదు సీత విషయంలో. ఈ అభయ్ మాత్రం ఎంక్వైరీకి బుద్ధుడిలా కూర్చోడు. అందరూ నిఖిల్‌తో సహా అక్కడ నుంచుంటే అక్కడ అభయ్ కూర్చొని ప్రేరణ వచ్చేసేయట్రా ఇటు వచ్చేసేయట్రా అంటే పాపం ప్రేరణ అభయ్ దగ్గరికెళ్ళి కూర్చున్న అభయ్ దగ్గరికెళ్ళి చెప్తా ఉంది. ఇలాగా బ్లాక్ చేసినట్టు చేశారు అని చెప్పి. విష్ణుప్రియ అరుస్తా ఉంటది. అన్న చెయ్యి తిప్పేసిందన్న అని అరుస్తా కంప్లైంట్ చేస్తా ఉంటది. ఇంతలోకి నువ్వేమనుకో అన్ని కెమెరాలు చూస్తుంటే నువ్వు వెళ్ళి సైలెంట్‌గా నుంచో అని అభయ్ చెప్తాడు. వెళ్తది ప్రేరణ. అబ్బాయి గొడవలొద్దు మన ఆట ఆడదాం అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు చేసే స్టేట్మెంట్ ఉంది గొడవలొద్దు ఈ గేమ్ పోతే ఏమన్నా అవుతుందా వదిలేసే గేమ్ లైట్ తీసుకో అంట. ఇది కరెక్ట్ కాదు. గేమ్ లైట్ తీసుకో అన్నది బిగ్ బాస్ వినుంటే అబ్బాయికి నార్మల్గా ఉండదు స్టోరీ బిగ్ బాస్కి మెంటల్ తెప్పించాడు అబ్బాయి మాత్రం ఈ ఎపిసోడ్తో. ఖచ్చితంగా అబ్బాయికి గట్టి పనిష్మెంట్ అయితే ఉంటుంది. ఇటువైపు అభయ్ కూర్చొని ఉంటే తాపయ్య వచ్చి సీత మొత్తం గుంజుకుపోద్ది ఎగ్స్ అన్ని. ఒక్కోసారి వచ్చి తీసుకెళ్తే గేమ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు పాజ్లో ఉంది అంటాడు.
మళ్ళీ ఇంకోసారి వచ్చి తీసుకెళ్ళిపోయినా అడ్డు చెప్పడు. అదేంటో నాకు అర్థం కాలేదు. పైపెచ్చు టీమ్ మెంబర్స్ అన్నా ఎగ్స్ పోతున్నాయి అన్నా కూడా యాజ్ ఏ చీఫ్ చెప్తున్నా గుంజుకుపోని ఏం పర్వాలేదు వదిలేయండి వదిలేయండి గొడవలొద్దు అని చెప్తా ఉంటాడు. ఇటువైపు మణికంఠ కరెక్ట్ పాయింట్ అడిగాడు. టీమ్ మెంబర్ అయినంత మాత్రాన నీ మాట వినాల్సిన ఆహ్, పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ ఎగ్స్ పోతే మాకు ఆ బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో అవి రాకుండా పోతాయి. ఇదేంటి అన్న ఎగ్స్ కాపాడుకోవాలి కానీ అలా వదిలేయటం ఏంటి అని రివర్స్‌లో అడుగుతుంటాడు. మణికంఠ శభాష్ ఇక్కడ అక్కడ అభయ్ చేస్తున్న తప్పదే కదా! అంత కష్టపడి గేమ్ పాస్‌లో ఉంది. ఇది చేతికి తీసుకెళ్ళకూడదు. అదైనా అబ్జెక్ట్ చెప్పాలా? శ్రీకృష్ణుడిలాగా ఇలా పడుకొని గేమ్ పాస్‌లో ఉంది. నువ్వు తీయడానికి వీల్లేదు అంటాడు. మళ్ళీ రెండోసారి వచ్చినా వదిలేస్తాడు. అది కరెక్ట్ కాదు. ఇంక ప్రేరణ ఎగబడిపోవడానికి రెడీగా ఉంటే వద్దు ప్రేరణ, వద్దు ప్రేరణ అని ప్రేరణను కూడా కూల్ చేస్తాడు. సరే ఈ అమ్మాయి సోనియా దగ్గర కొట్టేయడానికని ప్రేరణ వస్తది. సోనియా దాని మీద కొంచెం ఒరిగి ఉంటది. ఇదేం రూలు అలా దాన్ని బ్లాక్ ఆ ఎగ్స్‌ని అలా కవర్ చేయకూడదని ఉంది కదా! అని నబీల్‌ని అడుగుతది. నబీల్ అంటాడనమాట. అవును అలా కవర్ చేయకూడదు సోనియా. నువ్వు ఆ ఎగ్స్ మీద అలా పడుకోకూడదు అంటే సోనియా అంటది. నేనెక్కడ పడుకున్నాను? వాళ్ళు అటాక్‌కొచ్చినప్పుడు అలా కవర్ చేసుకోకూడదా? అని నీకు ఆ మాత్రం బ్రెయిన్ లేదా? అని మళ్ళీ నబీల్‌నే క్వెషన్ చేస్తది సోనియా. ఇటువైపు ఆదిత్య ఒకడు మనీ చీఫ్ అంటుంటాడు. మణికంఠ వచ్చి అభయ్‌తో ఆర్గ్యూ చేస్తుంటుంటే, చీఫ్ అయినంత మాత్రాన ఆయన చెప్పింది వినాలంటే అవును అంటుంటాడు ఆదిత్య. కానీ ఇక్కడ మణికంఠ పాయింట్ కరెక్ట్ అన్న నూక్కెళ్ళిపోతున్నప్పుడు కాపాడుకోవాలి కాదన్నా అని మణికంఠ అభయ్‌తో అంటుంటాడు. ఇక్కడ చూడండి మళ్ళీ పృథ్వీ కొట్టేయడానికి అన్నట్టు వాళ్ళ గ్రూప్‌కి అడ్డుగా నిల్చుంటాడు. ఎవరైనా వస్తే డిఫెండ్ చేసుకోవడానికి. ఇటువైపు యష్మి నిల్చుంటది అభయ్ టీమ్‌లో. అభయ్ మాత్రం సుద్దపూసలాగా అలా గణపతిలాగా కూర్చొనే ఉంటాడు. కాపలాగా యష్మి ఉంటది. ఇటువైపు పృథ్వీ ఉంటాడు. పృథ్వీ వస్తానన్నట్టుగా యాక్ట్ చేస్తుంటే యష్మి అంటది, "చీప్ ట్రిక్స్‌కి నేను భయపడను. రారా చూసుకుందాం రా" అంటది. ఇక్కడ మళ్ళీ పట్టుకోవడానికని మణికంఠ అక్కడ నుంచుంటాడు. కానీ వాళ్ళ అన్న మాటలు హర్టింగ్ వచ్చి మళ్ళీ వెనక్కొచ్చేసి వీళ్ళ మీదే వ్ ఆ పొజిషన్ మీద ఇది చేయకుండా ఆ అబ్బాయిదే తప్పని మణికంఠకి అర్థమైంది. సో, అబ్బాయినే అంటాడు, "అన్నా మేము అక్కడ కష్టపడి తీసుకొచ్చిన ఎగ్‌కి వాల్యూ లేదన్నా. నువ్వు అలా ఎలా వదిలేస్తావన్నా" అంటే, "మీద చెయ్యి పెట్టొద్దని రూల్ ఉందిరా. వాళ్ళకి తెలియక అలా ఆడుతున్నారు" అని అబ్బాయి చెప్తా ఉంటాడు. సోనియా చెప్తుంటది. ఆ అబ్బాయి చెయ్యి పెట్టకూడదన్నప్పుడు ఎలా డిఫెండ్ చేసుకుంటారు చెప్పు? చెయ్యి పెట్టకుండా డిఫెండ్ చేసుకోవడం సాధ్యపడుతదా? నువ్వు అలా ఎలా అంటున్నావంటే, నేను మా వాడికి, మా టీమ్ మెంబర్‌కి చెప్పుకుంటున్నా. నేను నీకు చెప్పట్లేదు అని అబ్బాయి అంటుంటాడు. అరే! వచ్చినప్పుడు 2 చేతులు ఎత్తి ఇలా కూర్చోవాలంట. అది గేమ్ అంట అని అంటుంటే, అబ్బాయి అంటున్నాడు, "నీకెవరు చెప్పిండు? నీకు చెప్పలేదు కదా! నేను మనగంటో చెప్పుకుంటున్నా" అంటున్నాడు అబ్బాయి. ఇక్కడ నబీలొచ్చేసి రూల్ ప్రకారం చెయ్యి పెట్టకూడదు అని నా రూల్ ప్రకారం నేను చెప్తున్నాను. ఆడేం చేస్తాళ్ళు, ఈడేం చేస్తాళ్ళు అని నబీల్ ఏదేదో అంటున్నాడు. కొంచెం అర్థమే కాలేదు. కొంచెం ఫన్నీ వేలో ఆయన లాంగ్వేజ్ ఆయన మాట్లాడుకుంటుంటారు. ఎందుకంటే నబీల్‌ని సంచాలకుగా ఫెయిలు, అది ఆ టీమ్ సంచాలక్ కదా! అది ఇదని మాట్లాడుతా ఉంటది సోనియా. సో, దానికి పాపం ఆయన డిఫెండ్ చేసుకోలేక ఆయన ఇదైపోయిండు. ఇటువైపొచ్చి ఇక్కడ మళ్ళీ 'బిగ్ బాస్' స్టార్ట్ చేస్తాడు. ఇటువైపు సీత ఈళ్ళందరూ కూర్చొనుంటారు. సీతని లాగడానికి ట్రై చేస్తుంటారు ప్రేరణ ఈళ్ళంతా. అక్కడ తోపులాట జరుగుతది. విష్ణు వచ్చి ప్రేరణని తోసేస్తది. సోనియా గూడా ప్రేరణని బయటికి లాగేస్తది. దాని దగ్గరున్న ఎగ్స్ లాగేసుకుంటది. దీంతో మన నిఖిల్ స్ట్రెయిట్‌గా వాళ్ళ దగ్గరికెళ్ళిపోయి వాళ్ళ నెస్ట్ అంతా ఖరాబ్ చేసేసి, అభయ్‌తో ఫైటింగ్‌కి దిగి అక్కడ ఎగ్స్ అన్నీ ఇలా కింద పడేస్తాడు చిందరవందరగా. ఇటువైపు ప్రేరణ ఇటొచ్చి సోనియాని నెడతది. వీళ్ళిద్దరి మధ్య జరుగుతది కొంచెం సేపు తోపులాట. లిటరల్‌గా ఎవరి బుట్ట ఆళ్ళు ఎత్తేసుకుంటారు. మొత్తం ఎగ్స్ అన్నీ కింద పడతాయి. వాళ్ళ ఎగ్స్ పడిపోతాయి, ఈళ్ళ ఎగ్స్ పడిపోతాయి. ఏంటో గేము. అసలిక్కడ దారుణమైన ఫైట్ జరుగుతుంది. ప్రేరణని ఒక చైర్‌లో బంధించేసి సీత బ్లాక్ చేసేసింది. ప్రేరణని ఎళ్ళనివ్వకుండా చేతులన్నీ కట్టేసినట్టుగా అయిపోతది. అయితే ఇంతలోకి ఏ చైతి చైతి అంటూ ప్రేరణ కొంచెం అలిసిపోయి అలా కూర్చున్నట్టుగా అయిపోయి తర్వాత గుర్తొస్తది. "ఏయ్! లెగు, లెగు, లెగు" అనంటే సీత అంటది, "నువ్వు కాలుతో కొడుతున్నావు ప్రేరణ, కాలుతో కొడుతున్నావు ప్రేరణ" అంటుంటది. ఇంతలోకి విష్ణుప్రియ వచ్చి జాయిన్ అయ్యి ఇంకా బ్లాక్ చేస్తది ప్రేరణని. వచ్చేసింది అంటే, రాక్షసి నువ్వు కాదే రాక్షసి నువ్వు కాదు రాక్షసి అని ఇద్దరిద్దరు రాక్షసి, రాక్షసి అనుకుంటారు. అసల ఇక్కడ బాగా వైలెంట్ అయిపోయింది. ఈ గేమ్ అసల ఏ సీజన్‌లోనూ చూడలేదు. ఇలా పర్సనల్‌గా బ్లాక్ చేయడం. కూసేపే బ్లాక్ చేస్తారు. బ్లాక్ చేస్తే వదిలేస్తారు. కానీ ఇక్కడ ఆడోళ్ళు అసలు లేడీస్ సూపర్ ఆడారిక్కడ. అసలు గేమ్ స్పిరిట్ అంటే ఇది. నాగార్జున సార్ ఎవరన్నా అంటే గింటే అబ్బాయిని గాని, పృథ్వీని గాని అనాలి గాని, లేడీస్‌ని ఎవరన్నా అంటే అసలు ఎవ్వరు ఒప్పుకోరు. అంత ఇదిగా ఆడారు. ఇక్కడ మళ్ళీ ప్రేరణ లేచి ఇంకా ఇదిలిచ్చేసుకొని వెళ్ళిపోతూ పోవే క్యారెక్టర్‌లెస్ అంటది. అదొక్కటే కొంచెం టంగ్ స్లిప్ అయిందనిపించింది. ఇంతలోకి విష్ణుప్రియ నువ్వే అన్నీ అని నువ్వే పెద్ద పతివ్రతవి అంటది. అలాంటివి మాట్లాడుకోకూడదు కొంచెం గేమ్‌లో. కొంచెం ఆ మైండ్‌లోంచి అవి తీసేయాలి. అది కొంచెం స్లిప్ అయింది ప్రేరణకి. ఇంకా వెళ్తా ఉంటారు.
సో ఎగ్స్ ఏరుకునే క్రమంలో ఇటువైపు పృథ్వీ ఆరనివ్వడు మణికంఠని, ఇటువైపు ఏమో ప్రేరణ నిఖిల్ వాళ్ళ టీంని ఆరనివ్వదు. మొత్తానికి కొట్టుకుంటానే ఉంటారు ఇంకా. ప్రేరణ వచ్చి నేను జస్ట్ నుంచుంటే ఏంటి ఏంటి అనగానే నిఖిల్ ఒక్క తోపు దోశ అక్కడ పెట్టేసి వస్తాడు. మళ్ళీ ప్రేరణ వెనక్కొచ్చి పెద్ద సెన్సిటివ్ అని చెప్పుకుంటాం, గేమ్లో ఏమో ఒకలాగా అది ఇదని మాట్లాడతాం. పోరా అంటే పోవే అంటాడు. ఇటువైపు పృథ్వీ వచ్చి సగం వేరిన గుడ్లు కూడా ఇసిరి కొడతాడు. యష్మి అంటది వాట్ ద హెల్ ఏం చేస్తున్నాడు అది ఇది అనుకుంటే తాపీగా కట్ చేస్తే ఇటువైపు అబ్బాయి ఒక చైర్లో కూర్చొని వాటర్ తాగుతుంటాడు. అసలు చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది ప్రేరణ అసలు? ఎగబడిపోయి అదైనా ఎక్కడికైనా గమనించాలి వస్తావు, కదా నువ్వు అబ్బాయి. మాత్రం వైలెంట్గా పోనీ ఏం ఆడకు అని చేయలేదు, చెప్తుంది. పక్కన వెళ్ళి నేను కూర్చోవాలా? చేస్తాను నేను చేస్తాను అసలు అంటూ నా పృథ్వీ మాట కూడా అంటుంటాడు. వినట్లేదు, నేను బిగ్ బాస్ ఎగేనేస్తా అన్నట్టు వెళ్ళి అక్కడ కూర్చొని వాటర్ తాగితే ఎలాగా? అసలు అబ్బాయి పూర్తిగా ఫెయిల్ అసలు. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళని మరి బిగ్ బాస్ అసలు బిగ్ బాస్ అంటే ఏదో ఒక ఆపర్చునిటీ ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి ఇష్టమై చేయట్లేదు, ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలి, తమకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో అన్నట్టుగానే పోవాలి. అంతేగాని నాకు వైలెన్స్ ఇష్టం, ఓకే వైలెన్స్ ఇష్టం లేదు, ఒక రూమ్లో ఒక టీమ్గా దాన్ని డిఫెండ్ చేసుకోవడం కానీ ఏదో ఒకటి ఉండాలి. ఏమీ లేకుండా అలా తాపీగా వాటర్ తాగుతూ నాకేం పట్టదు ఈ సిచ్యువేషన్. టీం మెంబర్స్ ఏమో అలా అవుతుంటే ఇది చీఫ్గా ఎంతవరకు కరెక్టు? ఒకవేళ అభయ్ కనుక నెక్స్ట్ వీక్ హౌస్లోనే ఉంటే అసలు చీఫ్గా ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఉండడు, చీఫ్ని తొలగించేస్తారు. అంత దారుణమైన రివల్యూషన్ వస్తుంది ఈ చీఫ్ మీద. ఇటు గేమ్ పాస్ చెప్తాడు బిగ్ బాస్. అసలు యష్మి అయితే చేతులు కాళ్ళు పోయే వరకు పోరాడి కొంచెం అలుపు కూడా వచ్చేసి ఏడ్చినట్టుగా మొహం పెట్టేస్తుంది. ఇటు ప్రేరణ కూడా అలిసిపోయి కూర్చుండిపోద్ది. ఎందుకంటే జెంట్స్ కదా, జెంట్స్కి ఉన్నంత పవర్ లేడీస్కి ఉండదు. అయినా కూడా ఆ చేతులు నెట్టుకోవడం అదంతా నిన్నటి నుంచి పాపం పోరాడుతూనే ఉంటారు యష్మి కానీ ప్రేరణ కానీ. నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్, నిజంగా చాలా బాగా ఆడారు అసలు. ఇటు ఇంకా పాజ్ అన్నాక అందరూ కూర్చుండిపోతారు కదా, నైన్గా మొదలెట్టింది యాక్చువల్గా. క్యారెక్టర్ లెస్ అంటే ఎందుకు ఒప్పుకున్నావు విష్ణు అంటూ విష్ణు మీద పడుతుంది. విష్ణు చూడు అసలు ఎలా అనిందో అది ఇది అంటుంటారు. క్యారెక్టర్ లెస్ అని ఎలా అంటది, అసలు ఎలా వచ్చింది ఆ నోటికి అంటే వాళ్ళు అలాంటి వాళ్ళు కాబట్టి అలానే వస్తుంది అన్నట్టుగా నిఖిల్ అంటుంటాడు. పాపం ప్రేరణ కూడా ఏదో గేమ్లో అలా వచ్చేసింది. అప్పుడు దాకా బాగా ఫైట్ చేసి ఉంటుంది కదా. సో లేడీస్ని తిట్టుకునే తిట్లు అలాగే ఉంటాయి కాబట్టి మేబీ అలా వచ్చేసి ఉండొచ్చు. ఇంతలోకి నిఖిల్ చెప్తాడనమాట, లెగ్స్ కింద పెట్టుకున్నారంటే లేదు నెక్స్ట్లో ఉన్నవే కౌంట్ చేస్తానని చెప్తాడనమాట నబీలు. అయితే ఓకే, మనం ఆరుగురం ఇక్కడే ఉందాం, కాపలాగా వద్దాం, మనం వాటిని కౌంట్ చేయాలి అంటే వాళ్ళది అసలు బుట్ట కూడా లేదు, వాళ్ళది లెగ్సే లేవు ఇంకేంటి అన్నట్టుగా. ఇటువైపు నిఖిల్ దగ్గరకు వచ్చి మళ్ళీ కౌంట్ చేసేటప్పుడు ఇబ్బంది పడతారేమో అని మనం కాపలాగా ఉందాం అన్నట్టుగా టీంతో డిస్కస్ చేసుకుంటుంటారు. ఇక ఇంతలోకి ప్రేరణ తెచ్చి ఆ పెద్ద బుట్ట వాళ్ళు ఎదురు పెట్టుకుంటుంది. అక్కడ చుట్టుపక్కల ఉన్న ఎగ్స్ అన్నీ ఏరి ఒక చోట వేస్తూ ఉంటుంది. వీళ్ళందరూ వచ్చేస్తారు, ఏంటది ఏంటది నబిల్ నువ్వు చూస్తూ కూడా ఎలా చేస్తున్నావు అమ్మా అలాగా అంటే, వాళ్ళు బుట్టలో వేయట్లేదు ఆ ఎగ్స్ చేసి పక్కకు తీస్తుంది అంటే, అసలు అది ఎందుకు చేస్తుంది అయితే మేము కూడా చేయమా, మా చుట్టుపక్కల ఎగ్స్ ఉన్నాయి తీసుకొని ఒక చోట పెట్టుకోమా అంటే, నేను బుట్టలో ఉన్నాయో కౌంట్ చేస్తాను, వాళ్ళు బుట్టలో వేయనివ్వట్లేదు, వాళ్ళు జస్ట్ అలా సరి చేసుకుంటున్నారు అన్నా కూడా వినిపించుకోరు. పృథ్వీ కూడా మీదగా వచ్చేస్తాడు. అయితే నబీలు సరే అన్నీ ఆపేయండి, అసలు ఏం కదిలించద్దు, ఎక్కడదక్కడ వదిలేయండి అంటే అప్పుడు అందరూ శాంత ఇస్తారు. ఇక్కడ ఏంటంటే నేల మీద ఉన్నది వాళ్ళకి సంబంధం లేదు కదా అన్నట్టు ప్రేరణ అంట. అసలు అలా ఎలా కుదురుద్ది? సరే ప్రేరణ కూడా వేయడానికి ట్రై చేసింది, వాళ్ళు అరిచారు ఆపేశారు వదిలేయాలి. ఇంకా పృథ్వీ మీదకి వచ్చేసి ఆ అమ్మాయి ఒక ఎగ్ అయిపోయింది చూశాను నేను అంటూ మీదకి వచ్చేస్తే ఇక్కడ మణికంఠ నువ్వు చూసావా అంటూ వాళ్ళిద్దరు ఆర్గ్యూ చేసుకున్నారు. మొత్తానికి మణికంఠ బాగానే అరిచాడు, పృథ్వీతో పాటు సమానంగా అరిచాడు. మీదకి వెళ్ళిపోయి అంటే మణికంఠ ఏమన్నాడంటే ఒక దశలో, అంటే అతను చెప్పినప్పుడు వినాలా, అతను ఏమన్నా రోలరా ఏంటా అరుపులు ఏంటి మీదకి అలా వస్తున్నాడు ఏంటి అన్నట్టుగా మనకంట అరిచి బాగానే కూల్ చేస్తాడు పృథ్వీని. అప్పుడు పృథ్వీ టీంలో సీత ఈ సోనియా ఉన్నారు కదా, అరే ఒక్కసారి కిందరా నా మాట వినరా అంటే అప్పుడు అగ్రెషన్ కొంచెం అరిచి కంట్రోల్ అవుతాడు. వాళ్ళు కూడా భయపడతారు కొంచెం పృథ్వీ అలా అరిచేటప్పటికి. ఇటువైపు ప్రేరణ నువ్వేమి యాక్షన్స్ చేయకు అంటే ఏం మూమెంట్స్ ఇవ్వకు, వదిలేసి అక్కడ కూర్చో అని నబీల్ అని, నాకు చిరాకు వస్తుంది సైకిక్ అవుతుంది అలా విధంగా అరుస్తుంటే అంటే, నా పక్కనే ఉన్న అబ్బాయి తెలిసిందే సూక్తి పాఠాలు, ఎవరు అరవకంటారా వేస్ట్ రా వాళ్ళతో వేస్ట్, గేమ్ ఆడదాం మన పాటికి మనం చక్కగా ఉందాం అన్నట్టుగా అబ్బాయి చెప్తుంటాడు. మనకంటే పిచ్చి వచ్చి లోపలికి వెళ్ళిపోతాడు అరిచేర్చి. ఇటువైపు అబ్బాయి అంటాడు, మనం యాజ్ ఎ చీఫ్ చెప్తున్నా, నేను సాటర్డే రోజున దీని గురించి వీడియో అడిగి మాట్లాడి అప్పుడు దీన్ని సార్ట్ అవుట్ చేయమని మనం అడుగుదాము నాగార్జున సార్ని అన్నట్టు అంటాడు. ఇటువైపు బిగ్ బాస్ వచ్చేసి బాబు చేసించాలి కాపండి కొట్టుకు సచ్చారు, చూడలేదు సచ్చాను నేను కూడా, అండ్ ఇప్పుడు గుడ్లే లెక్కించి నాకు చెప్పు అండి అంటారు. ఇక్కడ లెక్క పెడుతుంటారు. ఇటువైపు ఏమో యష్మి కొంచెం ఎమోషనల్ అవుతుంది, ఎందుకంటే వీళ్ళ దగ్గర ఎగ్స్ ఏమీ లేవు, పైపంచి బాగా ఫైట్ చేశారు అలా అయిపోయిందని ఎమోషనల్ అవుతా ఉంటే ప్రేరణ కూడా వచ్చి
ఇక్కడ ఆదిత్య గారు పాపం ఆయన కూడా ఒప్పేసుకున్నాడు. మీరు వారియర్సా? ఏం లేదురా, ఏం లేదురా. మీరు అసలైన వారియర్స్ అంటూ చెప్పుకుంటా వెళ్తుంటారు. ఇటువైపు నిఖిల్‌ని కూడా లెక్కేస్తా ఉంటారు. ఇటువైపు అభయ్ ఏమో ఇద్దరు ఈక్వల్ కాంపిటీషన్ ఇచ్చి మరీ ఆడాము. వాళ్ళు గెలిస్తే ఇంకా విన్నర్ లూజ్ మన చేతిలో లేదు కదా! ఇంక వదిలేసేయండి అన్నట్టు అంటాడు. ప్రేరణ కొంచెం ఇక్కడ ఏమంటదంటే, అరే ఒకానొక టైంలో చాలా బాధేసిందిరా పృథ్వీని వాడిని ఒక వెపన్ లాగా మన మీదకి పంపించి వాళ్ళకి ధైర్యం లేదారా రావడానికి సోనియా ఉద్దేశించి అంటుంది. ధైర్యం లేదా మన మీదకి రావడానికి అన్నట్టుగా యష్మి అంటుంటది. ఇక్కడ యష్మి అన్న పాయింట్ నిజమే. సోనియా ఎప్పుడు ఫైటింగ్‌కి రాలేదు. ఎప్పుడు అలా తన ఎదురున్న ఎవరు ఈ నిఖిల్‌ని గాని, పృథ్వీని గాని పంపించేది. ఇక్కడ ఎక్స్ దగ్గర మాత్రం డిఫెండెన్స్ అన్నట్టు కూర్చొని ఉండేది. కానీ ఎక్స్ తీసి పడేస్తే మళ్ళీ వాళ్ళని పంపించేది ఫైటింగ్‌కి. మొత్తానికి నోటితో అరిచే అరుపులు తప్ప యష్మి అండ్ ప్రేరణ లాగా సోనియా మాత్రం ఆడలేదు. ఇటువైపు ఎక్స్ కౌంట్ చేస్తే శక్తి టీమ్ 263, ఇటువైపేమో 25 ఎంతో ఉంటాయి. పక్కన విష్ణుప్రియ నవ్వి మళ్ళీ కంట్రోల్ చేసుకుంటది. అందరూ అన్నట్టు కంటుంటారు నిఖిల్ టీంలోనే. సో నేను అలా అనలేదు, ఏమైంది ఏమైంది అని అడుగుతుంటారు. కానీ ఇక్కడ నాగార్జున గారు విష్ణుప్రియకి ఇన్నోసెంట్ అనే ట్యాగ్ ఇచ్చారు కదా లాస్ట్ వీక్, దాన్ని చెరిపేయమ్మా చాలు ఇంకా అంటారు. ఎందుకంటే మొన్న దోశ చేసిన దోశ హంగామా మామూలుది కాదు, అది వదిలేస్తే మళ్ళీ ఇవ్వాల. నిన్న చూస్తేనేమో ప్రేరణను కొరకటాలు ఏంటో మరి, ప్రేరణను కొరకపోయి సీతను కొరకడం ఏంటో అదొక ఇష్యూ. అది కూడా వదిలేస్తే నిన్న ఇప్పుడు మళ్ళీ పతివ్రత అది కూడా వదిలేస్తే అసలు ఈ తప్పుల మీద తప్పులు చేసింది ఈ వీక్ అయితే మాత్రం కొంచెం ఎగ్జాగరేట్ చేసింది ప్రతి సిచ్యువేషన్ ని. అంత ఇన్నోసెంట్ గా అయితే ఎక్కడైతే లేదు. అదైతే తేల్చేస్తారు నాగార్జున. అయితే ఇటు బిగ్ బాస్ వచ్చేసి ఎవరి దగ్గర తక్కువ ఎగ్స్ ఉన్నాయో వాళ్ళ గ్రూప్ లోంచి ఒక మెంబర్ని తీసేసే అధికారం శక్తి ఇంకుంటుంది అంటారు. వీళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అసలు లిటరల్గా వీళ్ళు డిస్కస్ చేసుకునే డిస్కషన్స్లో అసలు అబ్బాయిని తీసి పడేశాడు. అబ్బాయి ఎటు గివప్ ఇచ్చేసాడు. సో మిగతా టీంలో స్ట్రాంగ్ కంటెంటర్స్ ఎవరైనా చూసుకుంటే ఇటు మణికంఠని తీసేయచ్చు, అటు ఎవరు ఆదిత్యని వాళ్ళని కూడా తీసేద్దాం, వాళ్ళు కూడా వేస్ట్. కాకపోతే ఇటు ప్రేరణ సంచాలక్ అయితే మనకి అప్పుడు వాళ్ళ కంట్రోల్ చేసే విధానం అదంతా సో సచ్చినట్టు పడుంటది అన్నట్టు ఏదో పృథ్వీ ఐడియా ఇస్తాడు. ఓకే ప్రేరణని చూస్ చేసుకుంటారు. మొత్తం గేమ్ అంతా కొంచెం గడబిడి అయింది. ఇలాంటి గేమ్లు కామనే కానీ కాకపోతే ఇక్కడ వచ్చింది ఏంటంటే ఈ సోనియా వీళ్ళైతే మాత్రం ఈ పృథ్వీని నిఖిల్ని అడ్డు పెట్టుకొని ఆడుతుంది. ఇటువైపు ఏమో వీళ్ళు పోరాడి గెలిచారు. ఎవరు లేడీస్ అన్నమాట. ప్రేరణ, యష్మి అసలు అబ్బాయి టీంలో కత్తుల్లాగా ఉన్నారు. ఇద్దరే అసలు సూపర్ ఆడారు మొత్తానికి. ఈ గేమ్ ఎంతో కొంత పోటీనిచ్చింది అంటే వాళ్ళ వల్లనే. ఎంతో కొంత ఇది హిట్ అయింది అంటే అది కూడా వాళ్ళ వల్లనే. ఈ అబ్బాయి లాంటి వాళ్ళు ఉంటే ఇక అసలు అయినట్టే లెక్క. బిగ్ బాస్ అయితే ఖచ్చితంగా రెడ్ ఐ చూపిస్తాడు ఈ వీకెండ్లో. ఈ వీకెండ్ కనుక ఉంటే తను బ్యాడ్ అండ్ వరస్ట్ చీఫ్ కింద మారిపోతాడు. అది అందరూ వాళ్ళ టీం వాళ్ళే ఒప్పుకునేలాగా నాగార్జున గారు వీకెండ్లో చేస్తారు ఖచ్చితంగా.